हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा मूवी अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। నరదృష్టికి నల్లరాళ్ళైనా పగిలిపోతాయి అంటారు। కంటి చూపుకి అంత శక్తి ఉంటుంది। మంచి దృష్టితో చూస్తే బాగుంటుంది, అదే చెడ్డ కుటిలమైన దృష్టితో చూస్తే పతనం అయిపోతాము। అందుకే ఇలా అనేక రకాలుగా దిష్టి తీయడం మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో ఉంది। ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మేవాళ్ళు ఎక్కువ। అయితే జీవితంలో అందరూ ఆనందంగా ఉండటాన్ని ఇష్టపడతారు, అదేమీ తప్పు కాదు। నలుగురు కళ్ళు మన వైపు చూస్తే మనకి నరదిష్టి తగులుతుంది, ఆ దిష్టి వలన మనకు అనేక కష్టాలు వస్తాయి। అయితే నరదిష్టి తగలకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పెద్దలు చెబుతారు। అవేమిటో తెలుసుకుందాం। వెల్లుల్లిపాయని మన దగ్గర పెట్టుకుంటే దిష్టి అనేది దరిచేరదు। ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వెల్లుల్లి దగ్గర పెట్టుకుంటే ప్రమాదాల నుంచి కూడా తప్పుకోవచ్చు। కొత్త ఇల్లు కట్టుకున్న వారు బయట రాక్షసుడి బొమ్మ పెడతారు, దాని వలన ఆ ఇంటి వైపు ఎవరైనా చూసి బాగుందని అనుకుంటే ఆ దిష్టి ఆ బొమ్మకు పోతుంది। ఇక చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలంటే ఎరుపు, నలుపు మరియు తెల్ల అన్నం 3 ముద్దలు చేసి వాటితో ఆదివారం దిష్టి తీసి పారేస్తే దిష్టి పోతుంది। అలాగే పిల్లలకు పెద్ద బొట్టు, బొగ్గన, అరికాలలో దిష్టి చుక్క పెట్టాలి। మిరపకాయలతో దిష్టి తీసిన దిష్టి పోతుంది। పట్టికకి నల్లదారం కట్టి గుమ్మడికాయ పైభాగాన ఉట్టిలో పెడితే మీ ఇంటిలోకి దిష్టి దోషం అనేది రాదు। ఉపాసనా పరులు అందించే దిష్టి దోష యంత్రములను పెట్టుకున్న దిష్టి తగలదు। ఇంటి ముందు పైభాగాన కనుదిష్టి వినాయకుడిని పెడితే దిష్టి దరిచేరదు। ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।